బిజినెస్ అనలిస్ట్ కి డేటా అనలిస్ట్ కి డిఫరెన్స్ ఏంటని చాలా మంది అడుగుతూ ఉంటారు. మీరు ఏదైనా హోటల్లోకి వెళ్ళారనుకోండి, యాజ్ ఎ కస్టమర్ గా మీరు వెళితే మీకు ఒక వెయిటర్ గానీ కెప్టెన్ గానీ వచ్చి సార్ మీరేం ఫుడ్ తీసుకుంటారని అడుగుతారు. మీరు నాకు బిర్యానీ కావాలి, పిజ్జా కావాలి, అవన్నీ కూడా అతను ఒక డాక్యుమెంట్ లో రాసుకొని ఆ డాక్యుమెంట్ కిచెన్ లో ఉన్న షెఫ్ కి ఇస్తాడు. షెఫ్ ఏం చేస్తాడు, రిక్వైర్మెంట్ ని ప్రిపేర్ చేసి ఫుడ్ ప్రిపేర్ చేస్తాడు. ఎవరైతే షెఫ్ అనుకుంటున్నామో అతను మనం ఏమంటామంటే డేటా అనలిస్ట్ అంటాం. డేటా అనలిస్ట్ ఏం చేస్తాడంటే రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ తీసుకొని రిపోర్ట్స్ క్రియేట్ చేస్తాడు. బట్ ఎవరైతే కస్టమర్ నుంచి రిక్వైర్మెంట్ ని గ్యాదర్ చేస్తారో అతను మనం బిజినెస్ అనలిస్ట్ అంటాం. బిజినెస్ అనలిస్ట్ కి కస్టమర్ ఇంటరాక్టింగ్ స్కిల్స్ ఉండాలి, బిజినెస్ డొమైన్ నాలెడ్జ్ ఉండాలి, టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. బట్ హీ విల్ నాట్ బి ఏబుల్ టు ప్రిపేర్ ద ఫుడ్. మన షెఫ్ కి వస్తే షెఫ్ కి కస్టమర్ ఎట్లా మాట్లాడి ఆ స్కిల్స్ అన్ని అక్కర్లేదు. షెఫ్ కి ఏం తెలియాలి, ఎట్లా ఫుడ్ ప్రిపేర్ చేయాలి తెలియాలి. డేటా అనలిస్ట్ కి ఏం తెలియాలంటే ఎట్లా రిపోర్ట్స్ క్రియేట్ చేయాలి తెలిస్తే సరిపోతుంది. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఇవన్నీ కూడా ఎవరు చేస్తారంటే బిజినెస్ అనలిస్ట్ చేస్తారు. రిపోర్ట్ ప్రిపరేషన్ ఎవరు చేస్తారు, ఏ డేటా అనలిస్ట్ చేస్తారు.